క్లియర్ కట్గా విన్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఎలా చేస్తున్నారు, మాతో ఎలా వ్యవహరిస్తున్నారు, కక్ష సాధింపుగా. ఒకటి, అసలు మమ్మల్ని రాజకీయంగా టీడీపీ రెచ్చగొడుతుందని అంటున్నారు, ఏమీ లేదని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా కూడా ఎందుకు చీమ కుట్టినట్టయినా స్పందించట్లేదు? ఏంటా ధీమా? ఏమైనా పర్వాలేదనేది ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు కదా, ఎస్మా అయినా అంటుంది. అంటే ఏంటి, దీని వెనకాల ఏమైనా ఉందనుకుంటున్నారా? దీని వెనకున్న అజెండా ఏంటనేది మన పెద్దగా ఉన్నట్టుగా మనకేం కనిపించడం లేదు. ఏదో అడవి పండింది కాకులు తిన్నాయనే సామెత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చేసాయి, మాకు అసలు ఏం పర్వాలేదని ఆ రోజు ఎప్పుడు 2019లో ఆయన సీఎం సీటుకి ఎక్కినప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ 4 లక్షల జీతంతో, ఎర్రబొగ్గ కారు తోటి, క్యాబినెట్ మినిస్టర్ హోదాతోటి ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చారే, ఆ రోజు అనుకుంటున్న మాట ఈ రోజు కూడా ఆయన అనుకుంటూనే ఉన్నాడు. ఇంకా అదే ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతున్నాను అనుకుని ఆయన ఏదో పిచ్చి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉన్నాడు. ఆ ప్రేలాపని ఇప్పుడు ఈ ఉద్యోగుల మీద కూడా వచ్చింది. ఈ చిట్ట చివరి 100 రోజుల్లో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలనే తీరులో కూడా ఒక సలహా ఇవ్వలేని ఈ సలహాదారు ఇప్పుడు వచ్చి దీని వెనక రాజకీయ ఎజెండా ఉంది అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని వెనక రాజకీయ ఎజెండా లేదా? ఆయన ఓట్లు సాధించటం కోసం కాదా మాట్లాడింది ఆ రోజున? ఆయన ఆ హామీలు ఇచ్చిందంతా కూడా రాజకీయ ఎజెండా కాదా? ఎవరేమన్నారు హామీలు? ప్రజలు అడిగారా? ప్రతి దానికి ఉన్నదానికి లేని దానికి కాలవ దాటుతూ ఆయన గుర్తొచ్చినప్పుడల్లా ఒక హామీ ఇచ్చేశాడు. ప్రజలు చూసి అందరూ చప్పట్లు కొట్టంగానే రెచ్చిపోయి ఇంకో హామీ ఇచ్చేశాడు. సిపిఎస్ రద్దు దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్ని ఎగ్గొట్టుకుంటా తిరిగి తీసుకుంటానే వచ్చాడు. అసలు ఇది కాదండి, ఏ రోజైతే 3 రాజధానులు బిల్లు పెట్టాడో ఆ రోజు నుంచి అమరావతి రైతులు ఈ రోజు దాకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఒక్క రోజన్నా కనీసం ఒక్క మాటన్న వాళ్ళతో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటారా? ఏమిటండి మీ బాధ, నేను 3 రాజధానులు చేస్తే ఏమైందని వాళ్ళతో ఒక్కసారన్నా చర్చించారా? అలాంటి చర్చలు ఏమీ లేవు. వీళ్ళు చాటున దాంకొని ఉంటారు. ఓ పెద్ద ఇంట్రావర్ట్ లాగా ప్రజలతో మాట్లాడేది లేదు, మీడియాతో మాట్లాడేది లేదు. వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళకి రేత్రి మదిలో ఏం ఆలోచన పుడుతుందో తెల్లారికి దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. జనరల్ గా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎనీ మూమెంట్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఇలాంటి టైంలో సామరస్యపూర్వకంగానో సెటిల్మెంట్ చేసుకునో వెళ్ళాలి. కానీ ఇలా అందరూ రోడ్ల మీదకి వస్తే చూసే వాళ్ళకి కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. లేదా బుజ్జగించో నయ్యానో భయానో బాబు రెండు చేస్తామని అలాంటి ధోరణి కనపడట్లేదు. ఈ వర్గాలు ఇన్ని లక్షల మంది ఓట్లు అక్కర్లేదా? వీళ్లే కాదుగా, వీళ్ళ కుటుంబాలు అన్నీ కూడా లెక్కేసుకున్నా కూడా ఒక 20 లక్షల ఓట్లు అక్కర్లేదా? వాళ్ళకి వాళ్ళ ధీమాలు వాళ్ళకున్నాయండి. ఏంటది? 2019లో ఎలాంటి ఒక సోషల్ మీడియా పెట్టుకొని ఎలాంటి విచిత్ర పిచ్చి ప్రేలాపనలతోటి వాళ్ళు ఈ ప్రజల మైండ్ని డైవర్ట్ చేశారో అలాగా మరేదో చేస్తాం. ఇప్పుడు దొంగ ఓట్లు సంగతి చూసుకోండి. నిన్న మొన్నటి వరకు నిన్న వచ్చి సిఇఓ నుంచి ప్రతినిధులు వచ్చి నిన్న మాట్లాడేదాకా సిఇఓ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారేమో అని అనుమానాలు ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఎందుకు వస్తున్నాయండి? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? మరి దాని వెనక వేరే అజెండా ఏమన్నా ఉందా? అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పర్చూరులో ఈ రోజుకి జరిగిన దాని మీద ఫామ్ 7 మీద ఇచ్చిన ఈ ఆ బల్క్ గా పెట్టిన ఆ ఫామ్ 7లన్నిటి మీద కోర్టులో ఈ రోజుకి కేసు నడుస్తానే ఉంది. 4 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ఉరవకొండలో జరిగింది ఏది? 2-3 బిఎల్ఓలని సస్పెండ్ చేయటం జరిగింది. చాలా సీరియస్ అయ్యారు కదా. మీకు నేను అది నిన్నటికొచ్చి అయ్యారండి, నిన్నటికొచ్చి అయ్యారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముసాయిదా, ఆ ఓటర్ జాబితా ముసాయిదా రిలీజ్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి? అసలు ఇదంతా దానికి ముందు జరగవలసిన ఒక ప్రక్రియని ఇప్పటిదాకా తీసుకొచ్చారు. మాకంతా తెలుసు అనంటే అంతా తెలిసి నిమ్మకి నీరెత్తినట్టు ఎందుకున్నారు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీరు రాష్ట్రానికి? ఇదేం మొట్టమొదటి పర్యటన ఎలక్షన్ కమిషన్ కి ఈ రోజున ఇక్కడికి రావటానికి? ఇంతకు ముందు వచ్చి పర్యటించి పోలేదా 3 సార్లు? అప్పుడు ఏమన్నా మాట్లాడారా? రిప్రజెంటేషన్స్ తీసుకొని ఈ విపక్షాలు ఎన్నిసార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాయి. విజయసాయి రెడ్డి గారు కూడా నిన్నటికి నిన్నెళ్ళి ఆ పార్టీకి ఆ గుర్తు ఇటువేంటి, ఈ పార్టీకి ఈ గుర్తు ఎలా ఇస్తారు అనే మాట్లాడుతున్నాడు తప్ప దొంగ ఓట్ల గురించి ఏ మాట మాట్లాడటం లేదు. ఇంకా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు శుద్ధాబద్ధం అని చెప్పే స్థాయిలో ఉన్నాడు. కానీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షలు దొంగ ఓట్లు ఉన్న లెక్క వాళ్లే రిలీజ్ చేశారు.
అందులో ఎన్ని తీసేశారు, ఎన్ని ఉన్నాయి అనే లెక్క ఎంతవరకు రాలేదు. ఫామ్ 7 బల్క్ గా ఇచ్చిన ఎందుకు తీసుకుంటున్నారు, అప్లోడ్ చేసే వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు. పచ్చూరులో కానిస్టేబుల్ అనే పెట్టి వాళ్ళతోటి చేపిస్తుంటే కదా కానిస్టేబుల్ 2 ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ సర్వీస్ లో వాళ్ళకి బ్యాడ్ రిమార్కు, వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు రావు, పెరగాల్సిన జీతం పెరగదు. కానీ ఈ అధికారంలో ఉన్న వీళ్ళందరూ వాళ్ళని ఒత్తిడి చేసి ఏదో ఒకటి చేసి ఈ దొంగ ఓట్లన్నిటినీ మనం ఎలాగోలా పోల్ చేయించుకోవటానికి దీనికోసమనే అడుగుతాడు. చూడండి, నిన్న విజయసాయి రెడ్డి గారు తెలంగాణలోనూ మనకి ఒకే దఫాలో ఎన్నికలు పెట్టండి, ఆడి నుంచి దొంగ ఓట్లు ఇక్కడికి వచ్చి పోల్ అవ్వకుండా ఉంటాయి అని ఏదో ఒక ఐడియా ఇచ్చినట్టు చెప్పాడు. మరి వీళ్ళు ఏమన్నా తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న వాళ్ళతోటి ఏమన్నా మాట్లాడుకొచ్చుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఏం చేశారో మనం చూసాం. తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు ఏం జరిగింది, ఒక పెద్ద ఎత్తున బస్సుల ఊర్గోళంలో జనాల మీద జనాలు వచ్చి పెద్దిరెడ్డి గారి కళ్యాణ మండపంలో స్నానాలు టిఫిన్లు చేసి వెళ్ళి ఓటింగ్ చేసి వెళ్ళిపోయారు. అలాంటిది ఏమన్నా ప్లాన్ చేసుకున్నారేమో తెలంగాణలో. మరి ఇప్పుడు మరి అధికారం వీళ్ళకి పరుగా ఉండే బీఆర్ఎస్ పార్టీ దిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒకవేళ వీళ్ళ పప్పులు ఏమన్నా ఆడ ఉడకవనుకొని దానికి దీనికి కలిపి పెట్టమని అడుగుతున్నారేమో. ఏం వాళ్ళు బయటకు మాట్లాడే మాటకి లోపల కుట్టినట్టయినా కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను చెప్పా, హామీ ఇచ్చా, వస్తా, చేస్తా, ఆగండి అనేది కాడ రావట్లేదుగా. వాళ్ళు నిజంగా మేనిఫెస్టోలు చూపిస్తున్నారు, స్పీచ్లు చూపించారు, అన్ స్టేట్మెంట్స్ చూపించినా కూడా చెల్లించట్లా. చీమ కుట్టినట్టయినా అట్లా. ఇందాక కూడా వారు అన్నారు టీడీపీ ఏంటండి వాళ్ళేం వెనకాల లేదు మేమే చేస్తున్నాము అని వాళ్ళ మీద తోసే ప్రయత్నం కూడా చేసేస్తున్నారు ఇక్కడ. అంటే ఆ ధీమా వెనక కారణం ఈ దొంగ ఓట్లు ఇదేనా? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఏ ఉద్యోగులు వెనక 20 లక్షల కాదు, సుమారు ఇన్ని వర్గాల మీద కలిపినప్పుడు అది బోల్డ్ ఓట్లు కదా. అవునండి, అది బోల్డ్ ఓట్లు. కానీ వీళ్ళ ధీమా అంతా వేరే ఉంది కదా, దొంగ ఓట్లు అనేది. ఇప్పుడు ఉద్యోగులు ఏదైనా ఉద్యమాలు చేస్తున్నారు, అసలు ప్రజల్లో నుంచి ఉద్యమం ఒకటి పుట్టిందంటే దాని వెనక ఏ రాజకీయ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యమం కడుపు మంటలోంచి పుడుతుంది, దాంట్లో నుంచే నాయకుడు తయారై వస్తాడు. ఆ తర్వాత ఆ నాయకుడు ఏమవుతాడు, ఏం చేస్తే ఆ ఉద్యమం మీ మీద ఎందుకు వస్తుంది అనే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులందరూ నియంత పోకడలు పోతున్నారు కాబట్టే ఈ రోజు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి మనం ఈ రోజే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నామో ఆ రోజు చివరి రోజు దాకా అదే మాటలు మాట్లాడాలి అని నిర్ణయించుకొని వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. మనం ఇచ్చిన హామీలు వేటిని నెరవేర్చకపోయినా ఈ ప్రజలు మనల్ని అడగలేరు, ఎందుకంటే మనం కనపడం కదా. ఆయన ఏంటి 8 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు కనీసంలో ప్రజల్లో ఏ రోజన్నా తిరిగిన పాపాన్ని పోయాడండి? ఏ రోజైనా ఆ మీడియా గ్యాలరీ నుంచి నువ్వు కూర్చొని ఆయన మైకులో మాట్లాడటం, నోటికొచ్చింది వాగటం తప్ప ఈ విపక్షాల నాయకులందరికీ మెగలోమానియాక్ అనే పిచ్చి జబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు అనుకునే భ్రమలో ఉంటారు అని అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడిన మాటకి ఖచ్చితంగా దానికి సరిపోతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన మెగలోమానియాక్ అనే ఆ వ్యాధికి ఉన్న డిస్క్రిప్షన్ మొత్తం ఈయన మాట్లాడిన దాంట్లో కనపడతా ఉంది. ఈ రోజుకి వాళ్ళు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్టార్టింగ్ లో ఏ మాటలు అయితే మాట్లాడారో అయ్యే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదో ఆ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చాం, ఇటు నుంచి అటు మార్చాం, గెలుపు తథ్యం అని అనుకుంటున్నారా, లేకపోతే దొంగ ఓట్ల మీద బేస్ అయి ఉన్నారా? ఇవన్నీ కాకపోతే మనకు కావాల్సిన అభయహస్తాలు పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, పక్కన ఉన్నాయి, అటున్నాయి, అందరూ మనకే ఫేవర్ చేస్తారు.